అంటే నాకు అభ్యంతరం లేదు అంటే కాదు. ఇప్పుడు మన అసోసియేషన్ బ్రహ్మాండంగా సాగుతుందని అనుకుంటున్నాం, సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ అడ్డామ్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈయన వాళ్ళు అందరూ ఈర్ష్యపడుతున్నారు. ఏంటంటే బాబు మాకన్నా మీదే ఎక్కువైపోయిందని చెప్పని అన్నాడు. అలా సాగుతుంది. సాగేటప్పుడు ఏంటంటే కోర్ కమిటీలో మరి ప్రెసిడెంట్గా ఇంత మునుపు రాయి గారు ఉన్నారు. రాయి గారు ఉంటే మరి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉండడానికి ఎగ్రీ అయ్యాడు. మరి ప్రెసిడెంట్గా మన ఈ కైలాసనాథ్ గారిని అందరూ కూడా ఇవన్నీ ఏంటంటే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ అంగీకారంతో జరిగిన విషయాలు నేను చెప్పాను. అలాగే మరి ప్రధాన కార్యదర్శిగా కేఆర్ ఆంజనేయులు గారిని కూడా చెప్పారు. మీరు అలాగే మీ క్లాస్ ద్వారా అందరూ తెలియపరిచారు. కాబట్టి తర్వాత క్యాషియర్ కేఎల్ ప్రసాద్ గారు కూడా అని చెప్పి ఒక తాటి మీద అంతా పడవ మీద నడుస్తున్నాం, మళ్ళీ దాన్ని బ్రేక్ చేయమాక అని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా నాకు ఎగ్రీ అయ్యారు. తర్వాత వీళ్ళ కడవ పోస్టులని మరి ఎవరికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలి, ఎవరికి పబ్లిసిటీ సెక్రటరీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది పంపిన మీరు చెప్పారు కదా ఇందాక. పెద్ద రోజునైతే విశాఖపట్నం మరి హైయర్ స్టేజ్లో అది ముగ్గురు కావాలని ముగ్గురు, ఛాంపియన్లో ఒకటి, అలాగే ఇంకా కొద్ది తిరుపతి లాంటిలో ఏదో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ప్రెసిడెంట్, అంత ఇద్దరిస్తారో అది మీ ఇష్టం. దాన్ని బట్టి ఈ కమిటీ అయిపోయిన మహాసభలో ఆ రోజున ఈ పోస్టులు కాకుండా కడవ పోస్టులని ఆ రోజు నిర్ణయించుకుని ఆ కమిటీ అప్పుడు అనౌన్స్ చేస్తారు. అదే భాగం పోతే ఇక రేపు మహాసభ వచ్చే నెల 20వ తారీఖు నాడు మహాసభకి మన దాంట్లో నిర్ణయాలు ఏంటంటే ప్రతి డిపోలో కూడా రీజనల్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. ప్రతి డిపోలోనూ గ్యారేజ్ దగ్గర, ట్రాఫిక్ దగ్గర ఒక బ్యానర్ కట్టించాలి. బస్ స్టాండ్లో అవుట్ గోయింగ్ ఇన్కమ్ దగ్గర కట్టించాలి. బస్ స్టాండ్లో ఎక్కువగా ఎవరైతే మన వాళ్ళు స్టాఫ్ అంతా చూస్తారో దానికి. ఎందుకంటే అసోసియేషన్ రాష్ట్ర మహాసభ 20వ తారీఖు విజయవాడలో జరుగుతుందని చెప్పి మ్యాటర్ కావాలంటే మీకు రీజనల్ సెక్రటరీలందరికీ మేము చెప్పేది మ్యాటర్లు అంతా తెలుసు కాబట్టి అట్లా పబ్లిసిటీ కొద్దిగా మందికి కావాలి కాబట్టి అట్లా డిపోలో కట్టించింది. ఇప్పుడు చెప్పాడు రీజనల్ మెంబర్లు మీరు ఎవరైతే మీ ఇష్టం, అది మీరు రీజనల్ సెక్రటరీ ప్రెసిడెంట్ కూర్చొని రాష్ట్రానికి ఎవరు పంపించాలి ఏంటనేది మీ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయం 10వ తారీఖు కల్లా మీరు ఎవరు అనేది 20వ తారీఖు చెప్పండి. 20వ తారీఖు వచ్చినప్పుడు కానీ 10వ తారీఖు ఏం చెప్పాలి, మీరు ఎంతమంది వస్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ మరి అందరికీ వంటలు చేసుకోవాలి, ఇవన్నీ చేయించాలి కాబట్టి మేము సంఖ్య అనేది కావాలని ఉద్దేశంతో 10వ తారీఖు నాడు మీరు అది మాకు తెలియపరచండి. తెలియపరుస్తాం. తర్వాత మీ